గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పవన్తో పల్లా శ్రీనివాస్ భేటీ, పలు కీలక అంశాలపై చర్చ. రాష్ట్ర విభజనకు చంద్రబాబే కారణం, రేవంత్తో ఏం చర్చించారో ప్రజలకు చెప్పాలన్న కాకాణి. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి తప్పు చేశాం, మాజీ ఎంపీ వినోద్ సంచలన వ్యాఖ్యలు. గోల్కొండలో బోనాల సందడి, అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు. కాసేపట్లో పూరీ జగన్నాథుడి రథయాత్ర ప్రారంభం, పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు, అమరనాథ్ యాత్రకు బ్రేక్ వేసిన అధికారులు. జమ్మూ కాశ్మీర్లో భారీ ఎన్కౌంటర్, 6 ఉగ్రవాదులు హతం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు ఆత్మీయ సమావేశం జరిగింది. రాష్ట్రంలో జనసేన, తెలుగుదేశం పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం ద్వారా రాష్ట్రానికి అత్యంత ప్రయోజనం కలిగేలా వ్యవహరించాలని ఇరు పార్టీల నేతలు నిర్ణయించుకున్నారు. రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి పార్టీ శ్రేణుల్లో ఎక్కడా పొరపచ్చాలు లేకుండా నేతలు వ్యవహరించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రజలు రాక్షస పాలన అంతమొందించాలని కూటమికిచ్చిన ఆదరణను మరింత పెంపొందించుకొని నిలబెట్టుకునేలా క్షేత్రస్థాయిలో వ్యవహరించాల్సిన అంశాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు ఆత్మీయ సమావేశం జరిగింది. రాష్ట్రంలో జనసేన, తెలుగుదేశం పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం ద్వారా రాష్ట్రానికి అత్యంత ప్రయోజనం కలిగేలా వ్యవహరించాలని ఇరు పార్టీల నేతలు నిర్ణయించుకున్నారు. రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి పార్టీ శ్రేణుల్లో ఎక్కడా పొరపచ్చాలు లేకుండా నేతలు వ్యవహరించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రజలు రాక్షస పాలన అంతమొందించాలని కూటమికిచ్చిన ఆదరణను మరింత పెంపొందించుకుని నిలబెట్టుకునేలా క్షేత్రస్థాయిలో వ్యవహరించాల్సిన అంశాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం. హైదరాబాద్లో ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీపై వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రమేయం లేకుండా ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించుకుంటే ప్రయోజనం ఏంటి అని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం భట్టి పాల్గొన్నారని, ఏపీ నుంచి పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదని నిలదీశారు. ఇన్ని ఆస్తులు ఆంధ్రప్రదేశ్కి రావాల్సినవి ఉన్నాయి, మరి వీళ్ళు టైం ఫ్రేమ్ పెట్టారు. 14 రోజులు టైం ఫ్రేము. సిఎస్ లెవెల్లో కాకపోతే మంత్రుల లెవెల్ అన్నారు, మంత్రుల లెవెల్ కాకపోతే ముఖ్యమంత్రి లెవెల్ అన్నారు. నాకేదో ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే, ఇది చాలా జటిలమైన సమస్య. ఈ జటిలమైన సమస్య హై లెవెల్ కమిటీలోనే జరగాల. ఏదో ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చున్నారు, ఇది పరిష్కరించుకుందామంటే జరగదు. ఎందుచేతంటే కేంద్ర పెద్దలు కూడా దీనిపైన కూర్చుని, ఎందుకంటే విభజన చేసిందే కేంద్ర ప్రభుత్వం, మరి ఆల్రెడీ ఒక కమిటీ ఉన్నప్పుడు మళ్ళీ కొత్త కమిటీ వేయడం ఏంటనేది
ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. అంటే ఇది కాలయాపన చేయడానికా? ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఉంటేనే కదా ఇవన్నీ కూడా విభజనకు సంబంధించి, ఎందుకంటే ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రంలో ప్రెషర్స్ ఉంటాయి. ఎందుకంటే తెలంగాణ ప్రజలు అనుకోవచ్చు ఏమన్నా ఆంధ్రాకి ఇస్తా ఉంటే ఈయన ఆంధ్రాకి దోషపెడుతున్నాడు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అది అనుకుంటారు. మరి అలాంటిది మధ్యవర్తిత్వం కింద ఉన్న కేంద్ర ప్రభుత్వము ఆ షీలా బేడి కమిటీని ఎందుకు విస్మరించారనే అంశాన్ని ఇవాళ లేవనెత్తుతోంది. మరి ఇవాళ బీఆర్ఎస్ బీజేపీలపై మంత్రి జూపల్లి తీవ్ర విమర్శలు చేశారు. తమ ప్రభుత్వాన్ని కూల్చివేయాలని చూస్తున్నాయని మండిపడ్డారు. ప్రజల తీర్పును అపహాస్యం చేయాలని చూశారన్నారు. అందుకే బీఆర్ఎస్కి వాళ్ళ ఈ పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పాలన పట్ల ఆకర్షితులై ఎమ్మెల్యేలు వస్తున్నారని, అసలు తమ ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత ఈ రెండు పార్టీలకు లేవని మంత్రి స్పష్టం చేశారు. బీజేపీ నాయకులు ఈ ప్రభుత్వం ఏర్పడ్డ నెల రెండు నెలలకే మొదలుపెట్టింది ఏమని, ఈ ప్రభుత్వం నిలబడదు, ఈ ప్రభుత్వం కూలిపోతుంది. అంటే గాలి వస్తుందా, తుఫాను వచ్చి కూలిపోతుందా? ఎవరైనా కూలిస్తేనే కదా. ఈ ప్రభుత్వాన్ని ప్రకృతి కూల్చదు. తుఫాను వచ్చో పిడుగులు పడి కూలదు కదా. కూలిపోతుందంటే వీళ్ళకి కలబడ్డదా? అంటే కూల్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి, కుయుక్తులు పన్నుతున్నారు కాబట్టి ఇలా బీఆర్ఎస్ పార్టీ ఆ దుర్బుద్ధితోటి ఈ ప్రభుత్వాన్ని కూల్చని కుట్రతోటి బీజేపీతో ఒప్పందం చేసుకునే కార్యక్రమం చేసుకుంటూ ఏదో రకంగా ప్రజల తీర్పును తిరగరాయాలని, అంటే ప్రజల తీర్పును అపహాస్యం చేయాలి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలని కూల్చే ప్రయత్నం చేసి మీరు ఒక్కటి కాదు 10 సార్లు మాట్లాడారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందన్నారు మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి. ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ మృతికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారుల వేధింపులు తట్టుకోలేక ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నారన్నారు. రాష్ట్రంలో గాడి తప్పిన పాలనకు ఎస్ఐ శ్రీనివాస్ మృతి నిదర్శనమన్నారు. ఎస్ఐ మృతికి గల కారణాలపై న్యాయ విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు పెద్ది సుదర్శన్ రెడ్డి. ఆత్మహత్య చేసుకోవడం, ఈరోజు మరణించడం అనేది చాలా బాధాకరం. వారు చాలా స్పష్టంగా వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఉన్నత స్థాయి పోలీస్ అధికారుల యొక్క వేధింపుల వల్ల, ప్రభుత్వ వేధింపుల వల్ల, అనేక పనిఒత్తిళ్ల వల్ల నేను పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డానని చెప్పి చాలా స్పష్టంగా మేజిస్ట్రేట్ గారికి ఇచ్చినటువంటి డైయింగ్ డిక్లరేషన్ తో పాటు పోయినటువంటి విజిటర్స్ కూడా చాలా స్పష్టంగా చెప్పడం, ప్రభుత్వం ఇప్పుడు కూడా స్పందించలేదు. ఉన్నత స్థాయి అధికారుల యొక్క వేధింపులను ఆ పై అధికారులు కూడా వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా కూడా ఇతను దళితుడని చెప్పి, సబ్ ఇన్స్పెక్టరు చిన్న స్థాయి అధికారి అని చెప్పి పరిగణలో తీసుకోకుండా అతన్ని మానసికంగా వేధింపులకు గురి చేసినటువంటి బాధ్యులపైన తక్షణమే చర్య తీసుకోవాలి. మనది బార్డర్లో ఉంటుంది, ఆంధ్ర తెలంగాణ బార్డర్లో ఉండేటువంటి పోలీస్ స్టేషన్ కాబట్టి ఆ కుటుంబానికి వారి భార్యకు వెంటనే పోలీసులు డిపార్ట్మెంట్లో ఉద్యోగం కల్పించాలి. పూర్తిగా వారి యొక్క అధికారుల యొక్క వైఫల్యమే గత 3 నెలలుగా ఉన్నత స్థాయి అధికారులకు వ్రాతపూర్వకంగా తను ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా స్పందించినటువంటి కాంగ్రెస్ ముద్దు సర్కారు ఇవాళ తనను బలిగొన్నది కాబట్టి వారి కుటుంబంలో ఉద్యోగంతో పాటు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, బాధ్యులు ఎంత పెద్దవారైనా వాళ్ళపైన చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఈరోజు ఆత్మహత్య. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు, ఎమ్మెల్యేల లెక్కలు వేగంగా మారుతున్నాయి. ఏ ఎమ్మెల్యే మెడలో కండువా రంగు వెలిసిపోయి మరో పార్టీ రంగు పులుముకుంటుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఆ ప్రజాప్రతినిధిని నమ్ముకున్న కార్యకర్తలకు, ఇటు నియోజకవర్గ ప్రజలకు అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి? పార్టీనే నమ్ముకొని దీర్ఘకాలంగా పనిచేస్తున్న కొందరు నేతలు తమకు జరిగిన అన్యాయంపై ఏ వ్యాఖ్యానాలు చేస్తున్నారు? వాచ్ ది స్టోరీ. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొందరు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే వీరి రాకను తీవ్రంగా వ్యతిరేకించిన ఆయా నియోజకవర్గాల కాంగ్రెస్ ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలను పార్టీ పెద్దలు బుజ్జగించడం మొదలెట్టారు. గ్రేటర్ పరిధిలోని నియోజకవర్గాల్లో కాంగ్రెస్కు పెద్దగా బలంగా లేదు. దీంతో అక్కడ ఇతర పార్టీల ఎమ్మెల్యేల చేరికను పెద్దగా తిరస్కరించే పరిస్థితులు లేవు. ఆయా నియోజకవర్గాల్లో హస్తం పార్టీపై ప్రభావం చూపే స్థాయిలో నేతలు సైతం లేరు. ఇక వచ్చిన ఇబ్బంది అంతా రూరల్ పరిధిలోనే. కాంగ్రెస్ పటిష్టంగా ఉన్న నియోజకవర్గాల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైన కాంగ్రెస్ నేతలు మాత్రం అసహనం వ్యక్తం చేస్తున్నారు.
పార్టీని నమ్ముకొని ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నా తమకు అన్యాయం జరుగుతోందని ఆవేదన చెందుతున్నారు. భద్రాచలం, ఖైరతాబాద్, జగిత్యాల, గద్వాల ఎమ్మెల్యేలు ఇటీవల కారు దిగి కాంగ్రెస్లో చేరారు. ఈ ఎమ్మెల్యేల పార్టీ మార్పు సమయంలో పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకించారు. స్టేషన్ గన్పూర్, బాన్స్వాడ, చేవెళ్ల నియోజకవర్గాల్లో స్వల్ప వ్యతిరేకత వచ్చిన అనంతరం సర్దుకుపోయింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ను ఓడించేందుకు వ్యూహంలో భాగంగా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ లో కార్పొరేటర్ గా కొనసాగుతున్న పీజేఆర్ కుమార్తెను విజయ్ రెడ్డిని కాంగ్రెస్ లోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే కాంగ్రెస్ లో కొనసాగుతున్న విష్ణువర్ధన్ రెడ్డిని పక్కన పెట్టి విజయ్ రెడ్డి ప్రాధాన్యాన్ని పెంచారు. ఖైరతాబాద్ లో ఆమె ప్రియారిటీని బాగా పెంచారు. విజయరెడ్డి చేరిక సమయంలో తన టికెట్ పోతుందని దాసోజు శ్రవణ్ భావించారు. దీంతో అసంతృప్తి చెంది పార్టీని విడిచిపెట్టారు. అనంతరం దాసోజు బీఆర్ఎస్ లో చేరారు. అయితే ఖైరతాబాద్ లో విజయారెడ్డి పెద్దగా ఓట్లు తెచ్చుకోలేకపోయారు. దీంతో దానం నాగేందర్ చేరిక విషయంలో ఆమె కొంత వ్యతిరేకించిన సీఎం రేవంత్ రెడ్డి బుజ్జగింపులతో ఆమె మెత్తబడ్డారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పొంగులేటి కోటాలో భద్రాచలం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పోడెం వీరయ్యను మార్చి తెల్లం వెంకట్రావుకు టికెట్ ఇచ్చే అవకాశం లేదని తేల్చారు. దీంతో తెల్లం తిరిగి గులాబీ కండువా కప్పుకొని భద్రాచలంలో గెలుపొందారు. అయితే తను ఓడించిన తెల్లం వెంకట్రావును పార్టీలో చేర్చుకోవద్దని, ఎన్ని ప్రలోభాలు పెట్టినా పార్టీ మారకుండా పనిచేశానని పోడెం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వద్ద పొరపెట్టుకున్నారని తెలిసింది. అయితే ప్రభుత్వ బలోపేతం కోసం తప్పదని, ఈ చర్య తప్పదని కాంగ్రెస్ పెద్దలు చెప్పినట్టు సమాచారం. ఇక జగిత్యాల, గద్వాల నియోజకవర్గాల్లో అసంతృప్తి జ్వాల ఉవ్వెత్తున ఎగసిపడింది. జగిత్యాల రాజకేశగా ఢిల్లీకి చేరింది. ఢిల్లీ పెద్దలు రంగంలోకి దిగి బుజ్జగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే బుజ్జగింపులు ఫలించలేదు. ఇక గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరికను వ్యతిరేకించిన నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి సరిత తిరుపతయ్య కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం కృష్ణమోహన్ రెడ్డి చేరిక ఖాయమన్న దుమారం రేగడంతో కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలు సెల్ టవర్స్ ఎక్కి పొరుగు మందు తాగి ఆత్మహత్యా యత్నం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి జెడ్పీ చైర్పర్సన్ సరితను బుజ్జగించారు. అదే సమయంలో గాంధీ భవన్ ముందు వందల మంది కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. చివరకు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సీఎం సమక్షంలో పార్టీలో కుమార్తె రాజకీయ భవిత కోసం బీఆర్ఎస్ బీఫామ్ ఇచ్చిన కడియం శ్రీహరి తిరస్కరించారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఫామ్ ను తిరస్కరించిన కడియం కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరి హస్తం పార్టీ బీఫామ్ మీద పోటీ చేసి గెలుపొందారు. అయితే కడియం చేరికను సింగాపురం ఇందిర వ్యతిరేకించారు. స్టేషన్ గన్పూర్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఇందిర పోటీ చేశారు. కావ్య చేరిక నిరసిస్తూ సింగాపురం ఇందిర కార్యకర్తలు గాంధీ భవన్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం, చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య పార్టీ కండువా మార్చినప్పుడు నియోజకవర్గాల్లో పెద్దగా వ్యతిరేకత వ్యక్తం కాలేదు. ముఖ్యంగా ఆయా నియోజకవర్గాల్లో పెద్దగా కాంగ్రెస్ పటిష్టంగా లేదనే చెప్పుకోవాలి. బాన్స్వాడలో పోచారం మీద పోటీ చేసిన ఏనుగు రవీందర్ రెడ్డి, ఎల్లారెడ్డి టికెట్ కోరగా బాన్స్వాడ దక్కింది. చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య చేరికతో పెద్దగా వ్యతిరేకత లేకపోవడానికి కారణం కాంగ్రెస్ పాత కప్పు కావడమే. ఇదే కాక మొన్నటి ఎన్నికల్లో చావు తప్పి కన్నుసొట్టపోయినట్టు కేవలం కాల యాదయ్య 281 ఓట్లతో గెలవడంతో ఆయన రాజకీయ భవిష్యత్ సైతం ఆలోచించారని అంటున్నారు. ఒకవైపు కాంగ్రెస్ లో చేరికల జోష్ కొనసాగుతోంది. అయితే ఆయా నియోజకవర్గాల్లో చేరికల విషయంలో వ్యతిరేకత వస్తోంది. దీనిపై కాంగ్రెస్ పెద్దలు వివరణ ఇస్తున్నారు. అధిష్టానం నిర్ణయంతో ప్రభుత్వ పటిష్టత కోసం చేరికలను ప్రోత్సహిస్తున్నామని హస్తం పార్టీ పెద్దలు చెబుతున్నారు. చేరికలను ప్రోత్సహించకపోతే బీజేపీ ఆ ఎమ్మెల్యేలను తీసుకునే ప్రమాదం ఉందని, అందుకే ఎమ్మెల్యేలను కాంగ్రెస్ తీసుకోక తప్పదని హస్తం పార్టీ పెద్దలు చెబుతున్నారు. బీఆర్ఎస్ ఎల్పీ విలీనం బాధ్యతలను, చేరికల బాధ్యతలను ఉమ్మడి జిల్లాల మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి అప్పగించారని టాక్ నడుస్తోంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఉన్నతాధికారుల వేధింపులు భరించలేక జూన్ 30వ తేదీన ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్టేషన్ నుంచి కారులో వెళ్లిన ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశారు. చివరకు ఫోన్ చేసి కుటుంబ సభ్యులకు చెప్పడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే పురుగుల మందు తాగడంతో శరీరంలోని కిడ్నీలు సహా పలు అవయవాలు పూర్తిగా దెబ్బతిన్నాయని వైద్యులు వెల్లడించారు. శ్రీరాములు మృతదేహం స్వగ్రామానికి తరలించారు. కాగా ఎస్ఐ మృతదేహంతో గ్రామస్తులు బంధువులు ఆందోళనకు దిగారు. హన్మకొండ జిల్లా అనంతసాగర్లో విషాదం చోటు చేసుకుంది. అన్నదమ్ముల మధ్య భూ వివాదం కారణంగా మహేందర్ రెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మహేందర్ తమ్ముడైన ప్రభాకర్ రెడ్డి వారసత్వంగా వస్తున్న భూమిని తనకు తెలియకుండా అక్రమంగా పట్టా చేసుకోవడంతో వివాదం మొదలైంది. విషయం తెలుసుకున్న మహేందర్ రెడ్డి భూమి తనకు పట్టా చేయాల్సిందిగా పలుమార్లు అడిగినా ఫలితం లేకపోవడంతో గ్రామ పెద్దలను ఆశ్రయించాడు. పంచాయతీ కోసం డబ్బులు అడగడంతో మనస్తాపానికి గురైన మహేందర్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపిస్తున్నారు మృతుని కుటుంబ సభ్యులు. వారసత్వంగా వచ్చిన భూములను కబ్జా చేసి మాకు తెలియకుండా దాదాపు 5-6 సంవత్సరాల క్రితం రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. దానికోసం మా నాన్నగారైన బండ మహేందర్ రెడ్డి పెద్ద మనుషుల చుట్టూ తిరగడం, అసంబర్ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం, దాదాపు 5-6 సంవత్సరాల నుంచి తిరగడం వల్ల ఎలాంటి పరిష్కారం చేయకపోవడం వల్ల ఒక 3 డేస్గా మా నాన్నగారు పురుగుల మందు తీసుకొని చనిపోవడం జరిగింది. దీని కారకులైన బండ ప్రభాకర్ రెడ్డి, బండ జ్యోతి, బండ సాయినాథ్ రెడ్డి, పెద్ద మనుషులైన బండ రత్నాకర్ రెడ్డి, రామధ్య సాయిలు తగిన యాక్షన్ తీసుకోవాలని, అలాగే పెద్ద మనుషులైన బండ రత్నాకర్ రెడ్డి, రామధ్య సాయిలు మా నాన్నగారి దగ్గర దాదాపు ఒక 5-6 లక్షలు తీసుకున్నారని వారసు. టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ లివింగ్ రిలేషన్ వ్యవహారం సంచలనమైంది. ఒక సాధారణ ఫేస్బుక్ ఫ్రెండ్ని రాజ్ ఎందుకు అంత గుడ్డిగా నమ్మాడు? 11 ఏళ్ల సహజీవనంలో జరిగిందేంటి? డ్రగ్ అడిక్ట్ అయిన లావణ్య కక్షపూరితంగానే బెదిరింపు ధోరణిలో కేసు పెట్టిందా, లేదంటే లావణ్య ఆరోపిస్తున్నట్లు మరో లేడీని చూసుకొని చీట్ చేశాడా? టాలీవుడ్ యంగ్ స్టార్ రాజ్ తరుణ్ లివింగ్ రిలేషన్ కథ చిత్రం పోలీసుల వరకు చేరింది. 11 ఏళ్లుగా సహజీవనం చేసి తనను మోసం చేశాడంటూ లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సినీ హీరోయిన్ మాల్వి మల్హోత్రా వల్ల తనను రాజ్ తరుణ్ దూరం పెట్టాడని, తనను మాల్వి మల్హోత్రా ఆమె సోదరుడు మయాంక్ బెదిరిస్తున్నారని, వారి వల్ల ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేస్తూ తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరింది. అలాగే తాను రాజ్ తరుణ్తో కలిసి బతకాలని కోరుకుంటున్నట్లు లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. అయితే లావణ్య ఫిర్యాదుపై స్పందించిన రాజ్ తరుణ్ వాటిలో కొన్ని నిరాధారమని తెలిపాడు. సహజీవనం మాట వాస్తవమే కానీ అది ఒకప్పుడు, ఇప్పుడు కాదని చెప్పాడు. లివింగ్ రిలేషన్లో ఉన్నప్పటికీ మా మధ్య ఎలాంటి శారీరక సంబంధం లేదని, గుడిలో పెళ్లి చేసుకున్నాను అనే మాట పచ్చి అబద్ధమని తెలిపాడు. లావణ్య వేరొకరితో నా ఇంట్లోనే కలిసి ఉంటుందన్న రాజ్ అతనితో పెళ్లి విషయంలో గొడవ జరిగితే లావణ్య పోలీస్ కేసు పెట్టినట్లు తెలిపాడు.
సో ఇప్పుడు ఏంటంటే ఆమెకి ప్రతిసారి కూడా డబ్బులు ఎప్పుడు కావాలన్నా సరే అడుగుద్దండి, అడుగుద్దండి. మీకు మళ్ళీ అందరికీ చెప్తున్నాను, ఇప్పుడు ఒకవేళ తనకు నేనే కావాలి అంటే 8 నెలల క్రితం ఈ ఎఫ్ఐఆర్ చూడండి, మస్తాన్ సాయి అన్న అబ్బాయి నన్ను పెళ్లి చేసుకోవాలి అని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. క్లియర్ గా ఎఫ్ఐఆర్ కాపీ ఉంది నా దగ్గర. ఎందుకు అడుగుద్ది ఆ అబ్బాయి పెళ్లి చేసుకోవాలి అని చెప్పి. ఇప్పుడు ఆమె ఆయనతోనే ఉంటుందండి. నేను ఫ్లాట్ వదలలేదండి. ఆమెకి డ్రగ్స్ అలవాటు, ఆమె చుట్టూ ఉండే మనుషులు వీళ్ళందరూ కూడా చాలా చెత్త. అలా అని చెప్పి నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఖచ్చితంగా నాకు హెల్ప్ చేసిందండి, గ్రాడ్యుయేట్ ఉంది. రెండోది ఏంటంటే నిజంగా ఇందాక చెప్పినట్టే నా రెప్యుటేషన్ ఎక్కడ పాడవద్దు అని భయంతో మూసుకొని నేనే బయటకు వెళ్ళిపోయానండి. ఇక లావణ్య కంప్లైంట్ పై నటి మహోత్రా స్పందించారు. లావణ్య తన గురించి, తన కుటుంబ సభ్యుల బెదిరింపు గురించి చెప్పడంపై మండిపడింది. తాను ఎవరో కూడా తెలియదని, ఎప్పుడు ముఖపరిచయం లేదని, ఆమె చెప్పినవన్నీ తప్పుడు ఆరోపణలేనని కొట్టిపారేసింది. రాజ్ తరుణ్తో నాకు స్టార్ మాత్రమే అని చెప్పుకొచ్చింది. రాజ్ తరుణ్తో నటించిన ప్రతి హీరోయిన్ ని లావణ్య అవమానిస్తుందని, ఎలాంటి సంబంధం లేని తన పేరు చెప్పి దెబ్బతీస్తుందని వాపోయింది. లావణ్య ఫోన్ చేసి తనను బెదిరించిందని, హిమాచల్లో ఉండే తన తల్లిదండ్రులకు నేరుగా రాజ్తో ఉంటున్నట్టు చెప్పిందని ఆరోపించింది. అసత్య ప్రచారం చేస్తూ కేసులో తన పేరు ప్రస్తావించినందున లావణ్యపై కంప్లైంట్ ఇచ్చినట్టు తెలిపింది నటి మహోత్రా. False allegations on me, my brother and my family. So I just want to give my side of the story to the cops, and whatever she has done, harassment, mental harassment to me and my family, I want to say about that. Raj Tarun is my co-actor. We have worked together in a film, and she has always harassed me about him, and me and Raj Tarun, we are not talking from last 6 months. We only talk about the film release and the promotions, and still she is harassing me and my family. I didn't give any complaint till now because it in a first Telugu cinema, I didn't wanted any issues to be created in industry, so I kept quiet. ఇక ఇదిలా ఉంటే ఆధారాలు చూపాలంటూ ఈ కేసులో పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు. ఇదే విషయానికి సంబంధించి లావణ్యకి పోలీసులు నోటీసులు పంపించారు. రాజ్ తరుణ్ సహా మాల్వీపై ఆమె చేసిన ఆరోపణలకి ఆధారాలు కోరారు. అయితే పోలీసులు నోటీసులు, ఫోన్ కాల్స్ కి లావణ్య నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఆమె స్పందించకపోతే దీన్ని తప్పుడు ఫిర్యాదుగా పరిగణిస్తామంటున్నారు పోలీసులు. సినిమాలో నటించే నటీనటులు నిజ జీవితంలో నటిస్తున్నారా? ఎవరికి వారు తాము చెప్పిందే నిజమన్నట్లు మాట్లాడుతున్నారు. మరి ఎవరి మాటలో వాస్తవం ఎంత ఉందో, ఏది నిజమో నిగ్గు తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు. మరి తీర్పు ఎవరిపై ఉంటుందో, ఎవరిది మోసం, ఎవరిది బ్లాక్మెయిల్ అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాలి. వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇవాల్టి నుంచి 15 రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు నిత్యం తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాదాలు వితరణ జరుగుతుందని దేవస్థానం ఈవో శేషు భారతి తెలిపారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. ఉత్సవాలలో ఎలాంటి గొడవలు జరగకుండా వరంగల్ పోలీస్ కమిషనర్ పర్యవేక్షణలో పోలీసులు బందోబస్తుందన్నారు. అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని అంటున్న దేవస్థానం ఈవో శేషు భారతితో మా ప్రతినిధి సుధాకర్ ఫేస్ టు ఫేస్. ఓరుగల్లు ఇంటి విలువేలపైన భద్రకాళి అమ్మవారి శాకంబరి ఉత్సవాలు ఈ రోజు నుంచి మొదలయ్యేది. ఈ యొక్క శాకంబరి ఉత్సవాలకు ఇక్కడ మనతో పాటు ఈవో గారు ఉన్నారు. ఈవోని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈ యొక్క శాకంబరి ఉత్సవాలకు పబ్లిక్ కూడా మన వరంగల్ నగరమే కాకుండా చుట్టుపక్కల రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున భక్తులు రావడం జరుగుతుంది. వచ్చే భక్తులకు మీరు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, వారికి ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు? 21 వరకు వరంగల్ మహానగరంలో భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో అతి పురాతనమైన చారిత్రక ప్రసిద్ధిగాంచిన అద్భుతమైన భద్రకాళి తల్లి ఉన్న ఈ యొక్క దేవస్థానంలో చక్కటి వాతావరణంలో మరి సహస్ర కలశములతో అమ్మవారికి మరి అభిషేకం చేయించి ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా జరుగుతున్నాయి. మరి 21వ తారీఖు అమ్మవారిని శాకంబరిగా వివిధ కూరగాయలతో మరి వివిధ రకాలైన పళ్ళతో అమ్మవారిని అలంకరించి శాకంబరిగా మరి అమ్మవారిని దర్శనం చేయించడం జరుగుతుంది. మరి ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి వేల కొలది దూరం నుండి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపను పొందడానికి ఎంతోమంది భక్తులు రావడం జరుగుతుంది. ఆ భక్తుల కోసం మేము మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. మరి పార్కింగ్ దగ్గర ఒకటి ఉంది జలప్రసాదం, పైన జలప్రసాదాలు 2 ఉన్నాయి. మరి అదేవిధంగా దాన్ని గమనించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా మధ్యాహ్నం వేళ అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఉదయం ఉచిత ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది.
మరి భక్తుల కొరకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి అటు పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇటు మరి సేవా సమితి వాళ్ళు అందరూ కూడా మరి శ్రీయుత ఎమ్మెల్యే గారి సారథ్యంలో ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మరి అందరూ మరి అటు సమితి కానీ అటు సిబ్బంది కానీ అటు స్టాఫ్ కానీ అటు ప్రెస్ వారు కానీ అందరూ కూడా కలిసి కట్టుగా ఈ యొక్క శాకంబరి నవరాత్రి ఉత్సవాల్ని సక్సెస్ చేయాలని ప్రజలందరినీ కూడా భక్తులందరినీ కూడా ప్రేమగా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా సమన్వయంతో ప్రేమగా వర్క్ చేయవలసిందిగా అందరినీ కూడా కోరుచున్నాను. మేడం, ఈ యొక్క శాకంబరి ఉత్సవాలకు ఓన్లీ మన వరంగల్ రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రమే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా పబ్లిక్ పెద్ద ఎత్తున భక్తులు కూడా రావడం జరుగుతుంది. విఐపీలు కూడా వస్తుంటారు కదా, వీరికి మీరు ఎలాంటి దర్శనం కానీ ఇలాంటి ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా క్యూ లైన్లు కానీ ఇలాంటి ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా? ఇప్పుడు ఇదివరకు గతాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకించి విఐపీల కొరకు ఒక లైను, మరి 100 రూపాయల టికెట్లు ఒక లైను, మరి 50 రూపాయలు దర్శనం, ఈ 3 లైన్లు 4 లైన్లుగా ఏర్పాటు చేసేసి మరి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా విఐపీలు వస్తేనేమో వాళ్ళకు ఒక లైన్గా ఏర్పాటు చేసి చేయడం జరుగుతుంది. ఉన్న ప్లేస్లో దాన్ని జాగ్రత్తగా కుదించుకొని మరి పెద్దల యొక్క సలహాలు సూచనలు తీసుకొని దాని పరంగా మరి ఈ యొక్క అమ్మవారి కార్యక్రమాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేలా చేయడానికి మా అర్చక స్వాములు మా స్టాఫ్ అందరము కలిసి మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేడం, మొత్తం చివరి రోజు ఆ రోజు పౌర్ణమి కూడా అవుతుంది. ఆ రోజు గురు పౌర్ణమి, పక్కనే సాయిబాబా టెంపుల్ ఉంది, ఇక్కడ భద్రకాళి మాత వారు కూడా, ఎందుకంటే శాకంబరి ఉత్సవాలు నిర్వహిస్తారు. శాకంబరికి సంబంధించి ఆ రోజు పబ్లిక్ చాలా వరకు పెద్ద ఎత్తున ఎంతవరకు పబ్లిక్ రావచ్చు, వారిని మీరు ఎలా కంట్రోల్ చేస్తారు? పూర్తిగా పోలీస్ డిపార్ట్మెంట్ వారి హెల్ప్ తీసుకుంటామండి. మరి నిన్ననే సిపి గారితో వెళ్ళి మాట్లాడి రావడం జరిగింది. తప్పకుండా వారి పూర్తి సహకారాన్ని అందిస్తానన్నారు. మరి ఏసీపీ సారు మరి మిగతా సిఐలు ఎస్ఐలు వాళ్ళందరితో కూడా ఒక మీటింగ్ పెట్టుకొని ప్రత్యేకించి వారికి ఇన్ఫర్మేషన్ అందజేసి తద్వారా ఈ యొక్క ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేస్తామండి. శాకంబరి ఉత్సవాలు లాస్ట్ రోజు అయితే ఏదైతే ఉందో 21 తారీఖు నాడు, ఈ నెల 21 తారీఖు నాడు ముగుస్తాయి. దానికి సంబంధించి తీరొక్క కూరగాయలు, ఇటు ఆకుకూరలు కానీ ఇటు పండ్లు, కూరకాయలు, ఆకులు, అలాలు మొత్తం అన్నీ ప్రతి ఒక్కటి తీసుకొచ్చి వాటితో పాటు అమ్మవారికి పెద్ద ఎత్తున అలంకరణ చేయడం జరుగుతుంది. ఈ యొక్క అలంకరణకు సంబంధించి ఇక్కడ వరంగల్ నగరం నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూరగాయలైనా తీసుకొచ్చి అమ్మవారికి అలంకరిస్తామని చెప్పడం జరుగుతుంది. భద్రకాళి దేవస్థానం నుంచి కెమెరా పర్సన్ రాహుల్తో సుధాకర్, స్వతంత్ర టీవీ.